వస్తుందా? ఎంత ఇస్తున్నారు? 4000. 4000. జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఇచ్చారు? అది 3 తడవలుగా పెంచారు. ఏం చెప్తాం? తొలిగొంట అయ్యా, తర్వాత 2000, తర్వాత 3000 ఇచ్చారు. ఈయన 4000 చేశారు. ఏది బాగుంది? అది బాగుందా ఇది బాగుందా? ఇది పర్వాలేదు, ఎందుకంటే అందరినీ చూస్తున్నారు. పిల్లలకు డబ్బులు మాకు పంపిస్తున్నాడు, పంపిస్తే చాలు. ఎవరు చూస్తున్నారు మిమ్మల్ని బాగా? ఈయన జగన్ గారు కూడా వేసారు, ఇంకా ఈయన వచ్చాక వేయలేదు. స్టార్టింగ్ లో 7,000 ఇస్తాను ఇచ్చారు 7,000 తీసుకొని కాచేలు. చంద్రబాబు నాయుడు గారు 7,000 ఇవ్వటంతో నువ్వు కాశీకి వెళ్ళొచ్చు. మరి ఎలా ఉంది? సంవత్సరం అవుతుంది కదా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. అన్నీ చెప్తా అంటున్నారు. ఇల్లు కూడా అలాంటి వాళ్ళకి 40 ఏళ్ళ నుంచి అద్దెలు కట్టి ఉన్నాము. మరి మీలాంటి వాళ్ళు చూసి పట్టించుకొని మీలాంటి వాళ్ళకి ఏదో ఒకటి ఉండడానికి ఆధారం కల్పిస్తారా? మేము ఆలోచిస్తున్నాం. ఇప్పుడు నా కొడుకు చచ్చిపోయాడు, నా కాళ్ళలో నేను పింఛనే రాలేదు. ఏం చెప్తావు చంద్రబాబు నాయుడు గారి గురించి? ఆయన పరిపాలన గతంలో కూడా నువ్వు చూసావు కదా. పర్వాలేదు, బాగానే పరిపాలన చేస్తారా చంద్రబాబు నాయుడు గారు? మంచి చేస్తాడా మీలాంటి వాళ్ళకి? అదే మరి మంచి చేస్తారనే మేము అనుకుంటున్నాం. ఏదో కొంత గుడిసిస్తే అందులో ఉన్నామని చూస్తాం. మంచి చేస్తాడు జగన్ ఏంటి చంద్రబాబు నాయుడు ప్రజలు మోసం చేస్తున్నాడు? ఏం మనకేం తెలుసు, ఆయన ఉన్నప్పుడు బాగా చూసాడుగా. మరి పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చాడా? మరి జగన్ కూడా ఇచ్చాడు ఇల్లు, ఇచ్చాడంటకమ్మా. అంటే 18,000 వేసాడు ఆయన కూడా. 3 తడవలు వేసాడు పిల్లలకి.